చట్టసభలో తీసుకెళ్లలేదా? మీకు ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏమంటారంటే హామీలు ఇచ్చారంటే అసలు ఎప్పుడన్నా జగన్ గారిని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం గానీ లేదంటే ఎవరన్నా కాంటాక్ట్ చేయడం గానీ మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ట్రై చేశారా? అసలు ముఖ్యమంత్రిని కలవడానికి ఆస్కారం లేదండి. దరిదాపుల్లోకి మా క్రిస్టియన్స్ అయితే దూరం పెట్టాడు ఆయన. మరి నా మైనారిటీ అంటే మరి ఆయన దృష్టిలో ముస్లిం ఒకటే మైనారిటీ ఏమో నాకు తెలీదు. ఈ క్రిస్టియన్స్ ని నాకు ఈ ముద్ర పడకూడదని దూరం పెట్టాడండి. చాలా కాలం 3.5 సంవత్సరాల వరకు అసలు బిషప్లు అనేవాళ్ళు క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఇక్కడికి రానియొద్దు, అవసరమైతే సజ్జల గారిని కలవమనండి, నా దగ్గరికి రానియొద్దు. ఆయన వల్ల యాక్చువల్గా మాకు అవమానం అండి. ఎవరి వల్ల? జగన్ గారి వల్ల. మా సీఎం నేను కూడా అనుకున్నా, నేను కూడా 2019లో ఎవరికైనా ఉంటుంది కదా, ఇప్పుడు యూకేలో రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యాడంటే మా ఇండియా అని మనం హ్యాపీ అయ్యాం కదా, అలాగే మనం కూడా సంతోషిస్తాం కదా. అలాగే నేను కూడా సంతోషించాం, మేము కూడా అందరం సంతోషించాం. సంతోషిస్తే ఆయన ఆ క్రైస్తవ ముద్ర పడకూడదని మమ్మల్ని దూరం పెట్టాడండి. యాక్చువల్గా ఆయన వల్ల మాకు ఎలాగ అవమానం అంటే ఆయన టార్గెట్ చేయడానికి ఆయన క్రిస్టియన్ అని మా క్రిస్టియన్ సమాజాన్ని టార్గెట్ చేశారు చాలామంది. అప్పుడు ఏది హిందూ గుడులు కూల్చినప్పుడు అప్పుడు క్రిస్టియన్సే ఏది జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకుని మా మీదకి నెట్టేశారు. ఆయన వల్ల మేము అవమానం భరించాం, కానీ మమ్మల్ని ఆయన దూరం పెట్టాడు మా ముద్ర పడకూడదని. ఎంత అన్యాయమో చూడండి. మా పాస్టల్ గడ ఎవరిని మాకు 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశారండి. 12,000 సీ దట్. కాదండి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేసినంత మీరేమో స్కూళ్ళే క్లోజ్ చేశారంటారేంటి? ఏంటి అసలు ఈ తేడా ఏంటి? 12,000 ఎయిడెడ్ స్కూల్స్లో 95% క్రిస్టియన్సే. క్రైస్తవులు ఎక్కువ సేవ, ఒకటి మెడికల్ సేవ, ఇంకోటి ఎడ్యుకేషన్ సేవ. దీంట్లో ఈ రెండాటిలో ఎక్కువ సేవ చేయగలం మనుషులకి. కాబట్టి మిషనరీస్ క్రిస్టియన్స్ ఇవి ఎక్కువ చేస్తారు. అలాంటి 12,000 ఎయిడెడ్ స్కూల్స్ని ఈయన క్లోజ్ చేసేశారు. ఆ బాధ చెప్పుకోవడానికి బిషప్లు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే రానిలేదు. సజ్జల గారిని కలవండి. లాస్ట్ సజ్జలే మాకు ముఖ్యమంత్రి అంటే సజ్జల గారే. అంటే ఇప్పుడు అందరూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు సకల శాఖ మంత్రి అంటే ఆయనే. సకల శాఖ మంత్రి కాదు, ముఖ్యమంత్రి ఆయన. షాడో ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ రియల్ ముఖ్యమంత్రి మరి జగన్ గారిని అలా పెట్టారు. మా వాళ్ళు అనుకుంటున్నారు మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కానీ ఇలా మాట్లాడుతున్నారు, భయం ఏమనిపించలే మీకు? ఎందుకంటే భయం, కమ్యూనిటీ కోసం మాట్లాడాలి. లేకపోతే మనం ఇప్పుడు వైఎస్ సునీత గారు ఉన్నారు. వైఎస్ సునీత గారు నిజంగా నేను అంటాను ఆమె సోషల్ రిఫార్మర్ అంటే ఆవిడ ఇదంతా ఎందుకు వచ్చింది నాకు అనుకోవచ్చు, ఎందుకు ఈ పెంట అంతా అనుకోవచ్చు. కానీ నా కడపకి ఆ ఫ్యాక్షన్ ముద్ర రాకూడదు, ఇవన్నీ పోవాలి, ఈ ఫ్యాక్షనిజం పోవాలి అని ఆమె టైం వేస్ట్ చేసుకుంటుంది. ఎంతో విలువైన టైం, మంచి ఇంటెలిజెంట్ డాక్టర్ ఆమె. సో టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. మనీ వదిలేయండి, ఆమె టైం చాలా ప్రెషియస్. మెంటల్ టెన్షన్ ఇవన్నీ వదులుకుని కూడా ఆమె పోరాడుతుంది. ఎందుకు పోరాడుతుంది? ఈ వ్యవస్థను మార్చాలి. ఆమె అంటుంది నన్ను చంపేయచ్చు, ఎప్పుడైనా చంపేయచ్చు నన్ను అంటున్నారు. నా తండ్రినే చంపేశారు. సొంత చెల్లెళ్లే మాకు ప్రాణ రక్షణ లేదు డౌట్ అంటున్నప్పుడు అందుకే నేను మిమ్మల్ని అడిగా, మీకు భయం లేదా? నాకు భయం లేదు, మహా అయితే చంపేస్తారు. ఒక పాయింట్ సార్, మళ్ళీ మనం అటు వెళ్తున్నాము, అది కూడా వస్తాను నేను డీటెయిల్డ్ గా వెళ్దాం. చెల్లెళ్ళ వ్యవహారం విమలమ్మ గారు మాట్లాడదాం, ఇది కంప్లీట్ చేద్దాం. మీరు సజ్జల గారి దగ్గరికి వెళ్ళి కలిసారా? ఏమన్నారు ఆయన? వాళ్ళని లోపలికి వెళ్ళి కూడా కలవడానికి ఉండదండి. ఎవరో కొద్ది మందిని పిలుస్తారు, మిగతా వాళ్ళు ఆయన వెళ్ళిపోయేటప్పుడు నుంచుంటారు కదా. నేను బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చేశాను, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మాకు కూడా విలువ ఉండదు అక్కడ నుంచుంటే. ఏంటి అది కూడా టైం ఉంటే ఏంటి ఆ పేపర్ ఏదైనా ఇస్తే ఓకే చూస్తాలే అంతే. వాళ్ళు మాత్రం ఇప్పుడు వ్యవస్థని డీసెంట్రలైజేషన్ అంటున్నారు. నువ్వు పవర్ డీసెంట్రలైజ్ చేయి. పవర్ డీసెంట్రలైజ్ చేయకుండా పవర్ అంతా ఎవరి దగ్గర ఉంది? నలుగురి దగ్గరే ఉంది పవర్. మేము హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు సజ్జల గారిని కలవండి, వైవి సుబ్బారెడ్డి గారిని కలవండి, లేకపోతే విజయసాయి రెడ్డి గారిని కలవండి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవండి. ఈ నలుగురి దగ్గరికి హోమ్ మినిస్టర్కి పవర్ లేదు. మా జగనన్న పాలనలో ఎమ్మెల్యేలకు విలువ లేదు.